మంచు మనోజ్ గత 2 నెలలుగా చేస్తున్న హడావిడి అందరికీ తెలుసు. మనోజ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తల కంటే అవే బాగా హాట్ టాపిక్ అయ్యాయి. మనోజ్ తన అన్న విష్ణు, తండ్రి మోహన్ బాబులపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మనోజ్ మోహన్ బాబు ఇంటికి మీడియాతో వెళ్లి చేసిన రచ్చ కూడా మనందరికీ తెలుసు. సర్లే అంతా సెట్ అయిపోయిందని అనుకున్న టైంలో విష్ణు వెళ్ళి మనోజ్ ఇంటి జనరేటర్లో పంచదార పోయడంలో మళ్ళీ గొడవలు మొదటికి వచ్చినట్లు అయింది. అయితే వాటిని జనాలు కానీ మీడియా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మనోజ్ విష్ణు డిజిటల్కి షిఫ్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో మోహన్ బాబు సినిమాలోని డైలాగులతో మనోజ్ విష్ణులు సెటైర్లు వేసుకున్న సంగతి చూస్తున్నాం. ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయ్యాయి. ఇలాంటి టైంలో మనోజ్ ఓ సినిమా వేడుకకు హాజరవుతున్నారంటే అక్కడ ఏం మాట్లాడతాడా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఇంకా Q&A కూడా జరిగింది అని అంటే ఆ ఇంపాక్ట్ ఎంత ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే అనుకుంటా ఈవెంట్ నిర్వాహకులు Q&A సెషన్ అయితే తీసేశారు. ఇక మనోజ్ తన ఎనర్జెటిక్ స్పీచ్తో ఈవెంట్ అయితే బాగానే రక్తి కట్టించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అనుకున్న టైంలో చివర్లో మైక్ తీసుకుని చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయా పండు కాదు మనోజ్ని అంటూ డైలాగ్ చెప్పాడు. అసలు ఇదంతా ఎందుకు చెప్పాడు? భైరవం టీజర్లో ఉందా అంటే లేదు, సినిమాలా ఉందా ఏమో అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఇది విష్ణుపై సెటైరికల్ డైలాగ్ అని భావిస్తున్నారు. అలా ఇప్పుడు ఈ విషయం కూడా వైరల్ అవుతుంది.